హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ మహావ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా కొత్త సబ్స్క్రైబర్స్ని తీసుకురావట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడాలనుకుంటే happy41663 పేజ్ ఓపెన్ చేస్తే నా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చేసాయండి. చూసి దాంట్లో కూడా లైక్ చేయండి. అందరికీ ముందుగా మిలాదున్ నబీ శుభాకాంక్షలండి. హ్యాపీ ఓనం. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం అండి. వీళ్ళందరికీ నా పాదాభివందనాలండి. మా టీచర్స్కి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను భరించి స్కూల్లో నుంచి ఒక మంచి విద్యార్థిగా నన్ను బయటకు పంపించినందుకు నిజంగా నేను వీళ్ళకి ఎప్పుడు సదా నేను రుణపడి ఉంటానండి. మా తాహర మేడం కానీ, దిల్షాద్ మేడం కానీ, షాహి మేడం కానీ, షరీఫ్ సార్ కానీ, మా పిఎస్ నారాయణ సార్ ఫిజిక్స్ సార్ అనమాట, తర్వాత ఇంకో ఫిజిక్స్ మల్లికార్జున సార్ కానీ, మా పిటి నారాయణ సార్ కానీ, అసలు వీళ్ళని బుజ్రుగ్ సార్ అంటే మా ఉర్దూ టీచర్ అనమాట. పేరు నాకు తెలీదు, బుజ్రుగ్ సార్ అని అంటాము. తెలుగు శ్రీరామ్మూర్తి సార్, అఫ్సర్ సార్, కర్ముల్లా సార్, నాకు ఇక్కడ ఎంతమంది టీచర్స్ అంటే ఇష్టం అండి. చాలా 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 మంచి వాళ్ళు. జమిలా మేడం ఎక్కడున్నారు కానీ ఐ మిస్ సార్. ఏందో అసలు ఒక్కసారిగా స్కూల్ డేస్కి వెళ్ళిపోయాను నేను కూడా. నాకు కూడా మా మేడమ్స్, మా స్కూల్ డేస్ అన్నీ గుర్తుకు వస్తున్నాయండి. మీకు క్వశ్చన్ చెప్పనా, స్కూల్లో మేము ఆడుకునే అసలు ఈ ఆట ఆడాం ఆ ఆట ఆడలేదని కాదండి బాబు. ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయిందంటే నెక్స్ట్ డే ఆ మూవీని మేము స్కూల్లో రిహార్సల్స్ చేసేసేవాళ్ళమంట. దాంట్లో నేను విలన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్గా నాకు ఇస్తారు. హీరోయిన్ వచ్చి సాదియా లేదా చష్మి ఉంటారు, మిగతా వాళ్ళంతా సైడ్ క్యారెక్టర్ అనమాట. అంటే జయం మూవీ, నువ్వు నేను, నిజం, ఇలాంటి మూవీస్ అన్నీ మేము అప్పట్లో మళ్ళీ మేము రీక్రియేట్ చేసుకొని మాలో మేమే ఆడుకునే వాళ్ళం. ఇంకా ఎగ్జామ్స్, మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చిందంటే ఎంతమందికి నాలాగే కడుపు నొప్పి వస్తుందండి? నాకైతే ఖచ్చితంగా ఆ రోజు కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే మా స్కూల్ ఆపోజిట్లోనే హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. వెళ్ళి అక్కడ కుంకుడుకాయల చెట్టు ఉందనమాట, అక్కడికి వెళ్ళి కుంకుడుకాయలు ఎరుకుంటూ ఉండేవాళ్ళం. ఎగ్జామ్ మళ్ళీ కొట్టేదాకా మళ్ళీ క్లాస్కి స్కూల్కి వచ్చే సమస్య లేదు. తర్వాత అదే హాస్పిటల్లో చింత చెట్టు ఉందండి. ఆ చింత చెట్టుకి మాకు అందదనమాట, ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి గోడ ఎక్కి గోడ నుంచి ఆ చెట్టు ఎక్కాలన్నమాట. పొడుగు బాగా హైట్గా ఉంటారు కదా, వాళ్ళకైతే అది ఆ చెట్టు అందుతుంది. నాలాగా పొట్టిగా ఉండే వాళ్ళకి అది అందదు. మేము గోడల మీద పాకుతూ వెళ్ళేసరికి తెల్లారిపోయేది. అందుకని మోస్ట్లీ కిందే ఉండేవాళ్ళు, లేదంటే ఆ గోడ ఎక్కి అందిన కొమ్మల వరకు తుంచుకునే వాళ్ళం చిగురుని, చింత చిగురు. తర్వాత చింతకాయలు అయితే ఉండవు, అవి ఒకటి రెండు ఎక్కడో ఉంటే మనకు అవి అందదు. సో దాని మీద ఎప్పుడు మాకు ఆశే లేదండి. ఈ చింత చిగురు అన్నీ కోసి కుప్పలుగా తలా ఒక కుప్ప తీసుకొని మిగతా కుప్ప మా మేడం వల్ల తాహిర మేడంకి ఆవిడకి మాత్రం లంచం ఇచ్చేస్తాం అనమాట. అంటే ఆవిడ మాకు అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా, ఎన్ని స్కూల్స్ ఉన్నా ఒక టీచర్ కంపల్సరీగా మా వైపు ఒకరు ఉంటారండి. ఆ టీచర్ ఎవరంటే మా దిల్షాద్ మేడం, మా తాహిర మేడమే అండి. వీళ్ళు ఎప్పుడు స్టూడెంట్స్ వైపు ఉంటారు. అండ్ ఇంకో గుడ్ విషయం ఏంటంటే మాది ఉర్దూ స్కూల్ అండి. అందరం అమ్మాయిలం ఉంటాము, సార్లు కూడా ఉంటారు, ఓన్లీ మేడమ్సే. గోడ దూకితే మా హెచ్ఎం మేడం, షాహి మేడం ఇల్లు ఉంటుంది, తర్వాత తాహిర మేడం ఇల్లు ఉంటుంది, పక్కనే అనమాట. తాహిర మేడం వాళ్ళ ఇంట్లో 3 అక్కలు ఉంటారు. వాళ్ళ అమ్మాయిలు, 3 అమ్మాయిలు. మేడం ఏం చేస్తారంటే శుక్రవారం వస్తే, అమ్మాయిలం కదా, అందరూ ముస్లిం అమ్మాయిస్ కాబట్టి కొంచెం నమాజులు చదవండి అమ్మ, కొంచెం అలవాటు అవుతుందని చెప్పి శుక్రవారం రోజు నమాజ్ మిస్ అవ్వకూడదని చెప్పి మా స్కూల్లో బోరింగ్ ఉండేది రండి. మేము అక్కడ వజూ చేసుకొని మేడం దగ్గర వెళ్ళి ఒక శారీ, కొన్ని అక్క వాళ్ళ దగ్గర చున్నీస్ ఉంటాయి కదా, డ్రెస్ మీద పెద్ద పెద్ద చున్నీలు, అవన్నీ ఎత్తుకొచ్చేస్తాము. అందరం స్కూల్ని నీట్గా తుడిచేసి ప్రతి శుక్రవారం స్కూల్లోనే నమాజ్ కూడా చేసుకునే వాళ్ళం. మాకు మేడం అంతా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ విషయము మా హెచ్ఎం మేడం నచ్చేది కాదు. ఇది స్కూల్ లాగానే ఉంచండి, మద్రసా లాగా ఉంచొద్దండి అని చెప్పేవాళ్ళు. కానీ మేము వినేవాళ్ళం కాదు, అది అలా చేస్తూనే ఉండేవాళ్ళం. తర్వాత మా స్కూల్ పక్కనే చిన్న శ్మశానం ఉండేదండి. ఆ శ్మశానంలో చిన్న దర్గా కూడా ఉండేది. క్రికెట్ ఆడుతూ ఎన్నిసార్లు, అసలు 3-4 సార్లు అయితే నేను ఆ సమాధుల్లో దూకి, నేను మా ఫ్రెండ్స్ కొంతమంది, ఒక్కదాన్ని వెళ్ళలేదండి, నాకు అంత ధైర్యం లేదు. కొంతమంది అంటే బ్యాటింగ్ చేసేవాళ్ళు, ఫీల్డింగ్ చేసేవాళ్ళు, బౌలింగ్ చేసేవాళ్ళు, కంపల్సరీ అక్కడికి వెళ్ళి బాల్ వెతకాలన్నమాట. అలా సమాధుల్లో కూడా తిరిగి బాల్ వెతికి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయన్నమాట. 3-4 టైమ్స్ తీసుకొచ్చాను నేను. అక్కడ దిగినప్పుడల్లా దేవుడిని తలుచుకుంటూ, అక్కడ చనిపోయిన వాళ్ళని, నేను ఫలానా వాళ్ళ అమ్మాయినండి, నన్ను ఏమనొద్దు, నేను కూడా మీ ఊరు అమ్మాయినే, మీ అమ్మాయినే అని చెప్పుకుంటూ మనసులో, అంటే బయటకి ఆ భయం చూపించకుండా లోపల మాత్రం దేవుడా 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 అని తలుచుకుంటూ వెళ్ళి బాల్ వెతికిన రోజులు చాలానే ఉన్నాయి. తర్వాత
మేము లంచ్ టైం మాకు అక్కడే అనమాట లంచ్ కూడా, ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేవాళ్ళము. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది అనమాట లంచ్ కూడా. మా మేడం వాళ్ళ బంధువులే వండేది. అది కూడా గోడ దూకి తీసుకొచ్చేసేవాళ్ళమాట. ఏది తిన్నగా తీసుకొచ్చే అలవాటే లేదు, అన్ని గోడలు దూకి తీసుకొచ్చేయడమే. అంటే గోడ దూకితే ఆ ఇల్లు వచ్చేస్తుంది, ఈ వీధంతా తిరుక్కునే లేదు ఎందుకు అని చెప్పి మా తాహిర మేడమే ఇద్దరిని గోడ దగ్గర, ఇద్దరిని గోడ కింద పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు వెళ్ళి తీసుకొస్తే వీళ్ళు గోడ పై నుంచి అందుకుంటారనమాట బకెట్లు. అలా బాగుండేదనమాట. మా మేడం కూడా మాతో పాటే తినేవాళ్ళు. ఎవరికైనా ఫీవర్గా ఉన్నా లేదా హ్యాండ్ కట్టి తినలేకపోయినా మా మేడమే మాకు అమ్మలాగా మరి అన్నం పెట్టేవాళ్ళు. అండ్ ఎప్పుడైనా సరదాగా ఉండాలనుకుంటే దిల్షాద్ మేడం దగ్గర వెళ్ళిపోతే చున్నీలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద చున్నీలు. కొంతమంది చున్నీలు వేసుకొస్తారు, కొంతమంది వేసుకోరారు కదా, అంటే మేము చిన్నపిల్లలేము కదా. సో ఆ చున్నీలతో మాకు శారీస్ కట్టడం ఎలా అని చెప్పి నేర్పించేవాళ్ళు. గోపికల వేషాలు వేసి మాతో ఆడుకునేవాళ్ళు. మా దగ్గర అవి ఉంటాయి, దాండియా కర్రలు ఉంటాయి కదా, దాంతో మేము ఆడుకునే వాళ్ళం అనమాట. మా దిల్షాద్ మేడం అయితే మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. తాహిర మేడం, దిల్షాద్ మేడం, హాజిరా మేడం, కౌసర్ మేడం, షాహి మేడం, దిల్షాద్ మేడం చెప్పేసాను కదా, షాహిదా మేడం, షమీం మేడం, అండ్ మా జహరాబీ వస్తాబీ, ఆవిడ చనిపోయారండి. ఎక్కడున్నా సరే ఆవిడకి ఆత్మశాంతి కలగాలి. ఇంకా చాలామంది ఉన్నారు. హై స్కూల్కి వస్తే షరీఫ్ సార్ ఆల్మోస్ట్ ఫేవరెట్ సార్ మాకు. షరీఫ్ సార్ కానివ్వండి, మా పిఎస్ నారాయణ సార్ కానివ్వండి, మా పీటీ సార్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు అంటే స్కూల్లో ప్రతి ఒక్కరికి ఇష్టం. అంత ఫేవరెట్ వాళ్ళంటే అంత క్లోజ్గా అంత ఫ్రీగా ఉంటారు మాతో. చాలా మంచి వాళ్ళండి. అలాగే జమీలా మేడం. మేము ఉర్దూ క్లాస్లో మా బుజుర్గ్ ఉండేవాళ్ళు అనమాట. ఆయన చెప్తే ఎవరు క్లాస్ వినరు. మేము 9th క్లాస్ మొత్తంలో విన్నాం ఒకే ఒక్క క్లాసు. 10th క్లాస్లో కాదు, 9th క్లాస్లో ఒకే ఒక్క ఉర్దూ క్లాస్ విన్నామండి. అది కూడా మా జమీలా మేడం చెప్తుంటే ఎమోషనల్గా మేము కూడా అందరం మీట్ చేసాం అనమాట. అంత బాగా ఉంటుంది జమీలా మేడం క్లాస్ చెప్తే. ఇలాంటి సరదా రోజులు చాలా గుర్తుకొచ్చేస్తున్నాయండి మీతో చెప్తా ఉంటే. మా టీచర్స్ అందరూ గుర్తుకొచ్చేస్తున్నారు. అంటే కాలేజ్లో పెద్దగా అల్లరేం లేదు, వెళ్ళామా కూర్చున్నామా వచ్చేసామా అంతేగాని స్కూల్ డేస్లో మాత్రం బాగా అల్లరి చేసేవాళ్ళం. ఇవన్నీ మీతో చెప్పుకోవడం నాకు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా మీ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.